ఈరోజు ఏం చేద్దామంటే అండి ఫిష్ ఫ్రై గ్రేవీ అండి, అంటే వెట్ అనమాట, ఫిష్ ఫ్రై వెట్. ఓకే అండి, దీనికి కావాల్సినవి ఏంటంటే ఇది ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి అవి కలిపేసి ఉంచాను చేపలకు పట్టించడానికి. చేపలు ఇదిగోండి పసుపు ఉప్పు వేసేసి కలిపేసుకున్నాను. గ్రేవీ కావాలి కాబట్టి దానికోసం టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను, ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను, కొత్తిమీర కట్ చేసేసుకున్నాను. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఇదిగోండి బాండీ పెట్టేశాను. ఇది ఆల్రెడీ కలిపేసి ఉంచాను కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చెప్పేసుకుందాం. చూసారండి, కడాయి వేడైపోయింది. ఇందులో మనం ఆయిల్ వేసేసుకుని కొంచెం వేడి చేసుకుందాం. నేను ఆయిల్ ఎంత వేసి ఉంటానంటే మహా అయితే 3 టేబుల్ స్పూన్స్ అండి, ఎక్కువ. ఇలా చూసుకోండి, ఫిష్ ఇలా తీసేసి ఇలా ముంచుకొని ఇందులో మొత్తం అంతా పట్టించాలన్నమాట. ఈ సైడ్స్కి కూడా పట్టించాలి, సైడ్స్కి ఇంకా లోపల ఇంకా పట్టించాలి. ఇలా పట్టించేసి ఒక్కొక్కటి వేపుకున్నా నష్టం లేదండి, కాకపోతే ఎక్కువగా ఆయిల్ వాడడం మంచిది కాదని తక్కువ వేసాను. ఒక్కసారి చేపలు వాడిన తర్వాత మళ్ళీ ఇంకా దేనికి యూజ్ చేయడానికి కుదరదు, అందువల్లే నేను తక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఒక్కొక్కటే ఫ్రై చేసుకుంటాను, కాస్త టైం పడుతుంది, పర్వాలేదు. ఓకే, తిరిగేస్తున్నాం కదండి, ఇలా ఫ్రై చేసుకుందాం. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇలా ఆయిల్ తీసి పైన వేయటానికి కూడా అవుతుంది కదా, సైమిల్టేనియస్గా కింద మీద కూడా ఫ్రై అవ్వడం కోసం అని చెప్పి నేను ఈ స్పాచులా తీసుకున్నాను. హోల్స్ ఉన్నది తీసుకోలేదు, అంటే సట్రం లాంటివి తీసుకోకుండా ఇలాంటివి తీసుకున్నాను. చూసారండి, ఒక్క చేప ఇంకా ఫ్రై కూడా కాలేదు, అప్పుడే ఆయిల్ అంతా ఎంత బ్లాక్గా అయిపోతుందో చూడండి. ఫిష్ వేగేటప్పుడు కొంచెం పేలుతుంది, చూసుకోండి. పగలకుండా ఉండాలి కదా, అందుకని ఇంకోటి యూజ్ చేస్తున్నాను. వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు టమాటో కూడా వేసేసుకోండి. టమాటో కూడా బాగా వేగింది కదండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కొంచెం అది పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే ఇందులో కారం కూడా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాను, లేదంటే అది మాడిపోతుంది. కారం ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువైన అవసరం లేదు. సాల్ట్ కూడా అందులో వేసుకున్నాం కాబట్టి గ్రేవీలో ఎక్కువ వేయడం అవసరం లేదన్నమాట. కొంచెం ఇలా ఫ్రై చేయాలి. ఏంటంటే అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటాం మనం.
ఏది టమాటో ఏది ఆనియనో తెలియట్లేదు కదా మీకు ఫ్రెండ్స్. అలా ఫ్రై చేసుకోండి, అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి. వెజ్ మంచూరియాకి ఎలా కట్ చేసుకుంటాండి, చాలా చిన్న పీసెస్ అలా కట్ చేసుకోండి. చికెన్ మంచూరియా అయితే కొంచెం పెద్దగా తీసుకుంటాం, కానీ వెజ్ మంచూరియా మాత్రం చాలా చిన్న పీసెస్ ఇస్తాం. ఇలా అయింది కదండి, ఇంకా లైట్గా వాటర్ పోసుకుంటాం. ఎక్కువ కాదు చూడండి, ఇది చాలా తక్కువ. మనకి వెట్ గ్రేవీ కావాలి కాబట్టి జస్ట్ వాటర్ వేసాము అని అంట. వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఫిషెస్ అలా పెట్టేసుకుంటాం మనం. సిమ్లో పెట్టేసుకుని లోపల పెట్టుకొని ఫిష్ లాగా వేసేసుకుంటాం మనం. ఉన్నాను ఒక్క నిమిషం. చూసారా, ఇలా పెట్టేసుకొని దాని మీద ఒక మూత పెట్టేసుకోండి. సరే అండి, అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లేసుకుందాం అంతే. ఆల్మోస్ట్ ఫ్రై డన్. గ్రేవీలా వచ్చి వెట్ ఫ్రై అనమాట. ఓకేనా అండి, ఇదండి. టేస్ట్ చేద్దామా? చిన్న పీస్ కూడా తీసుకోవచ్చు, పీస్ తీసుకొని టేస్ట్ చేద్దాం. కట్ చేశాను కుదరలా, అందుకని పీస్ తీసాను బయటికి. ఓకేనా అండి. ఓ చాలా వేడిగా ఉంది. మళ్ళీ నేను చేశానా ఇంకెవరితో నేను చేయించాను అని డౌట్ కొందరికి, అందుకని నా ఫేస్ కూడా చూపిస్తున్నాను. చాలా బాగుందండి, అలా ట్రై చేయండి. మనకి రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదండి ఈరోజు మీరు చికెన్ వస్తుంది, ఫిష్ ఫ్రై వెట్ చూసేసారు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోతుంది. ఓకే అండి, బాయ్.